నమస్తే, వెల్కమ్ టు టీవీ9 న్యూస్. నేను మీ మధు. ఏపీలో కూటమి ప్రభుత్వం 7 నెలల పాటు పూర్తి చేసుకోగా వారు ఇచ్చిన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా తీర్చే పనిలో పడ్డారు. అయితే వైసీపీ హయాంలో మాదిరిగా కాకుండా మద్యం దుకాణాలలో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. రోడ్లపై ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం మరోవైపు ఏపీ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సైతం ఉక్కుపాదం మోపుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశము కనిపిస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయనేది ఉద్యోగుల ఆశగా ఉంది. అందుకు తగ్గట్టే ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయవచ్చని సమాచారం. ఉద్యోగులకు సంక్రాంతిని పురస్కరించుకొని భారీ నజరానా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి పురస్కరించుకొని భారీ నజరానా ప్రకటించనున్నారు ఇప్పటి ఏపీ ప్రభుత్వం. సంక్రాంతికి ఉద్యోగులకు 2 DAలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే 11 గంటలకు జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్లో మంత్రి మండలి సమావేశం ఉంది. ఈ భేటీలో 2 DAలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 DAలతో పాటు PRC, IR పై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. నెలకు 2 సార్లు ఏపీ కేబినెట్ సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెలలో మొదటి కేబినెట్ భేటీ జరగనుంది. సంక్రాంతి కానుకగా 2 DAలు ప్రకటించవచ్చు. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్లో గురువారం నాడు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్నందున న్యూ ఇయర్ శుభాకాంక్షల కోసం తన వద్దకు బొకేలు, శాలువాలు తేవద్దని ఆయన సూచించారు. కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.